కార్లు వాడకూడదు, హారన్ ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం గజెట్ ఇచ్చింది. మీకు జయప్రద గారు గ్యాప్ ఉందో లేదో, ఆవిడ ఒకసారి ఇలాగే హారన్ వేసుకుని వెళ్తే ఎస్పీ స్థాయి కారు ఎక్కి ఆవిడ ఎరగొట్టింది డైరెక్ట్గా. ఆవిడ వెనక ఎర్రబొగ్గు పెట్టుకుంటే ఎరగొట్టి హెన్స్ ఫోర్త్ ఇట్ ఈస్ నాట్ టు బి రిపీటెడ్ అని. అలా ఇవాళ మీకు నేషనల్ ప్రోటోకాల్లో సీఎం గౌరవప్రదమైన చీఫ్ మినిస్టర్లు అండ్ గవర్నర్ గారికి, హైకోర్టు న్యాయమూర్తులకి స్టేట్ పర్వ్యూలో, అలాగే ప్రైమ్ మినిస్టర్ గారికి అండ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లకి అండ్ గవర్నర్లకి, యూనియన్ టెరిటరీ గవర్నర్లకి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, వైస్ ప్రెసిడెంట్కి కాన్వాయ్లు అండ్ మిగిలిన వాళ్ళు ఎవరికి లేదు ప్రోటోకాల్. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి ఎవ్వరు కూడా మీకు అంబులెన్స్కి తప్ప ఇంకెవరికి హారన్ లేదు. ఇప్పుడు ఈ మధ్యన చూడండి, కొంతమంది హారన్ కొట్టుకుని వెళ్తే మనం పోలీస్ యాక్ట్ కింద వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో యాక్షన్స్ తీసుకుంటున్నారు. ఆ వెహికల్ నెంబర్ కనుక స్పెసిఫిక్గా ఐడెంటిఫై అయితే చలానా అక్కడికక్కడే కట్ చేస్తున్నారు. ఇది గమనించండి. రెండోది, వాళ్ళ ఎమ్మెల్యే గారికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పెట్టుకోవట్లేదు, గౌరవపదమైన పదవుల్లో ఉంటే దిస్ ఇస్ అన్ యాక్ట్ విచ్ నీడ్స్ టు బి ఇంప్లిమెంటెడ్ అండ్ ఇట్ ఈస్ బీన్ ఇంప్లిమెంటింగ్. వాళ్ళకి హక్కు లేదు, హక్కు లేని దగ్గర పెట్టుకోవడానికి అసలు ఛాన్సే లేదు. ఇది గమనించండి. ఇవాళ వాళ్ళు ఏదో త్యాగం చేసినట్టు మాత్రం ఎస్టాబ్లిష్ చేయకండి. దే హ్యావ్ నో రైట్ టు కీప్ ఆరన్. బుగ్గగారులు పెట్టుకోవడానికి హక్కు లేదు. ఒకవేళ పెట్టుకున్నా మీరు కేసులు పెట్టండి అని చెప్పారు. నేను అది చెప్పాను. అదే నేను చెప్తాను. కాబట్టి మీరు పెట్టుకోవద్దు. ఆయన ముఖ్యమంత్రి గారు లాని ఇంప్లిమెంట్ చేయమని చెప్తా ఉన్నారు. కాదండి, మనకి లా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఎమ్మెల్యేలు సైరన్ వేసుకుని వెళ్ళినా కేసులు పెట్టమని చెప్తా ఉన్నారు. నేను చెప్తుంది అదే సార్, ది లా ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. కేసులు పెట్టాలన్న దగ్గర ఈ 30 మంది పిల్లలకి జరిగిన పాపందకం పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ని ఆపిన, ట్రాఫిక్ని ఆపిన ఉదంతంలో పెందుర్తిలో 30 మంది పిల్లలు జేఈ ఎగ్జామ్ రాలేదు. మీరు ఒక అపాలజీ చెప్పినా, లేకపోతే మా డూండి గారు దీనికి ప్రభుత్వ తరఫున సత్వర నిర్ణయం అంటే వాళ్ళకి జేఈ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయరు. ఈ 30 మంది కోసం ఖచ్చితంగా వాళ్ళ అకాడమిక్ ఇయర్ కండెమ్ అయినట్టే లెక్క. బాధ్యత. నేనంటే లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ ఆయన అంటే ఒక రైల్వే యాక్సిడెంట్కి బాధ్యత వహించి రాజీనామా చేసిన ఉదంతాలు నేనైతే చరిత్ర చెప్పదలుచుకోలేదు. బట్ మన బాధ్యత, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సెన్సిటివిటీలో అలాంటివి ఆపినప్పుడు కాన్వాయ్కి ప్రజలు కనబడతారు కదా సార్. అలాంటి దగ్గర ఆయన ప్రొయాక్టివ్నెస్ వీఆర్ యాంటిసిపేటింగ్, వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఇది జరగనప్పుడు మీరు వచ్చి డిబేట్లో అపాలజీ చెప్పడం ఎంతవరకు సముచితం? ఇది మా బాధ, ఆక్రందన. తర్వాత ఇండస్ట్రియలైజేషన్ గురించి జరుగుతున్నప్పుడు ఎరపతినేని గారి నియోజకవర్గంలో ఈ సిమెంట్ కంపెనీలకి బస్తాకి ఎంత డిమాండ్ అన్నది ఎస్టాబ్లిష్ అవుతున్న దగ్గర ఇవాళ కంపెనీలు ఆల్మోస్ట్ క్లోజ్ చేసుకుని ఉన్నారు. గౌరవ కేంద్ర ప్రభుత్వానికి మెమరాండం రిప్రజెంటేషన్స్ ఇవ్వబోతున్నారు. ఓ పక్క ఇండస్ట్రియలైజేషన్ జరగనప్పుడు ఈ విధమైన దాష్టికాయలకి ఎవరు సమాధానం చెప్తాం? ఇది ప్రజాస్వామ్యమే కదా. మనం ఒక పక్కన లోకేష్ గారు లాంటి వ్యక్తి మాట్లాడుతున్న మాటలు ఇవాళ ఏదో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడా, దానివల్ల భయం వేసి ఇండస్ట్రియలిస్టులు రావట్లేదు అందరూ ఉన్న వాళ్ళ పారదోలే కార్యక్రమం. ఈ ప్రజాప్రభుత్వానికి 124 స్థానాలు దేనికి ఇచ్చారు? గుడ్ గవర్నెన్స్, చంద్రబాబు గారికి ఉన్న ఎబిలిటీలో గ్యారంటీగా ఆయన గుడ్ గవర్నెన్స్ ఇంప్లిమెంట్ చేస్తారని. మీరేదో ఇవాళ మా ఎమ్మెల్యేలకు డైరెక్షన్లు ఇచ్చారు, బొగ్గకారులు పెట్టొద్దు అన్నారు, హార్న్లు పెట్టొద్దని. దిస్ ఈస్ ద యాక్ట్ విచ్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇయర్స్ టుగెదర్ బ్యాక్ అండ్ టుడే వీఆర్ యాంటిసిపేటింగ్ నీడ్స్ టు బీ. ఇవాళకి కూడా 30,000 మంది అమ్మాయిలకి జరిగిన అన్యాయాన్ని నేను అన్న మాటకి లేదు. మీరు ఇందాక వర్మ గారి విషయం కూడా 2,000 కోట్లు శాంక్షన్ అయినప్పుడు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన డబ్బులు, అందులో పంచాయతీరాజ్ శాఖలో ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అది ఈ రోజు కూడా మీరు చెప్పిన ఫిబ్రవరి 15 మార్చి అయిపోయింది, ఏప్రిల్ 15 దగ్గరలో ఉన్నాం. దీని మీద వెన్ ఆ వర్మ గారు లాంటి స్థాయి ఉన్న వ్యక్తి గౌరవ కలెక్టర్ గారికి అది ఇండైరెక్ట్లీ ఇట్స్ ఎ కంప్లైంట్. మీరు ఏదో టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అని మాట్లాడితే ఆ చెరువుకు సంబంధించిన జగ్గే చెరువు విషయంలో వస్తున్న దుర్వాసనలు కానీ ఆ మలినాన్ని క్లీన్ చేయడం విషయంలో దట్ ఇస్ ద ప్రైమరీ టాస్క్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించే ప్రక్రియలో పిఠాపురం ఆఫ్ చేసినప్పుడు దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్ పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేసింది. ఇది మీరు గమనించండి. దీనికి జరుగుతుంది ప్రభుత్వ స్థాపన తర్వాత కూడా 11 నెలల పొద్దుంది వాళ్ళకి నోచుకోలే. అక్కడ స్థానికంగా ఉన్న సమస్యని యుద్ధ ప్రాతిపదికన తీరుస్తానని పవన్ కళ్యాణ్ గారితో కూడా కానప్పుడు వర్మగారి లాంటి స్థాయి గర్వం నిర్మించింది. మాకేంటి ఆనందం లేదు వర్మగారి గురించి ఇక్కడ మాట్లాడడానికి, ఎవరికి ఇష్టం కూడా లేదు. ఎందుకంటే మీరు వాళ్ళు బాగానే ఉన్నారని ప్రతి నిమిషం డిబేట్లో ఏదో మేమేదో ఈ డిబేట్ పెడతాడు చచ్చినట్టు మేము ఆడవలసి వస్తుంది. అక్కడ లోకల్ ఫ్రిక్షన్స్ ఏమైనా అడ్రస్ చేస్తున్నాం కాదు అని మీరు వచ్చి తెల్ల పౌరాలు ఎగరేసి వెళ్ళిపోయినంత మాత్రం లోకల్ ఫ్రిక్షన్స్ లేవు కదా. మీరు ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగితే పోలీసులు ప్రతి చర్యలకి అని చెప్తున్న దగ్గర సోషల్ మీడియా కోరే కూస్తుంది తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెట్టారని. నాగబాబు గారు అక్కడికి వెళ్ళడం వల్ల అక్కడ రక్కస్ క్రియేట్ అయింది. ఎమ్మెల్సీ ఇంకా ఎలకేషన్ అవ్వలేదు పిఠాపురం, లేదా ఇంకో నియోజకవర్గం ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది. స్పెసిఫికల్లీ ఈజ్ ఐడెంటిఫైయింగ్ పిఠాపురం. ఓ ఫ్రిక్షన్ ఎలా ఉందో చూసుకోండి కిరణ్ గారు. మా డూండి గారు కూడా మాట్లాడకుండా ఉన్నంత మాత్రం అసలు విషయం కాదు కదా. ఆల్మోస్ట్ 3rd డెకేడ్లో ఉన్నాడు ఆయన పార్టీ లాయలిస్ట్ కింద. సముచిత న్యాయం అన్నది నేను మీరు కాదు, గౌరవ్ చంద్రబాబు గారే ఆయనకి ప్రామిస్ చేశారు. రైట్.